ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. నా ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, యోబును గూర్చి దేవుడు ఏమని సంబోధిస్తున్నాడంటే, నా సేవకుడైన యోబును చూచితివా, నా సేవకుడైన యోబును చూచితివా అంటూ ప్రస్తావిస్తూ దేవుడు అంటున్నాడు, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయం కలిగినటువంటి వాడు, దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడు, చెడుతనము విసర్జించినటువంటి వాడు, నీతిమంతుడు, శ్రమలను సహించినటువంటి వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. భూమండలం అంతటిలో కూడా యోబు వంటి వాడు, అంతటి నీతిమంతుడు, అంతటి యథార్థవంతుడు, అంతటి న్యాయవంతుడు, అంతటి దేవుని యందు భయభక్తము కలిగినటువంటి వాడు, యోబు అంతటి వాడు ఎవ్వడును కూడా లేడు అని దేవుడే యోబు భక్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, యోబు జీవితము ఒక పోరాటం. యోబు జీవితం అన్నది అపవాదితో అదృశ్య పోరాటం. ప్రతి పరిస్థితిలోనూ శారీరకమైనటువంటి పోరాటం, స్నేహితులతో చూస్తే నీతి నిరూపణ పోరాటం, అయోమయములో దేవునితో పోరాటం. ఈ పోరాటాలన్నిటిలోనూ యోబు నిర్దోషిగా నిలబడ్డాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, గమనించే మాట ఏమిటంటే, ఈనాడు నీ జీవిత సాక్ష్యం ఎలా ఉంది? ఈనాడు నీ జీవితం యొక్క పోరాటం, నీ ఆత్మీయ పోరాటం, నీ జీవన పోరాటం, నీ సంఘ పోరాటం, నీ కుటుంబ పోరాటం ఎలా ఉంది? ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. చక్కటి ఆయుష్, ఆరోగ్యం ఇచ్చి, ఆధిపత్యమునిచ్చి, నిన్ను ఆరోగ్యవంతుడిగా దినదినము నిన్ను పోషిస్తూ, నడిపిస్తూ, కాపాడుతూ దేవుడు నీకు చక్కటి జీవనము పాదులనిచ్చి దేవుడు నిన్ను పోషిస్తూ నడిపిస్తూ ఉంటే, ఈనాడు నీ జీవిత సాక్ష్యం ఎలా ఉంది? నీ జీవిత పోరాటము ఎలా ఉంది? ఈ మాటలు వింటున్న నీతో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారిలారా, ఆత్మ పరిశీలన చేసుకోవలసిందిగా ప్రభు నామంలో మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా.